కట్నం కోసం మీ నాయన బీరువాలో దాచిన డబ్బు తీసుకెళ్ళిచ్చేయి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ పెళ్లి చెడగొట్టడానికి నేనే కొట్టేశా. కట్నం లేకపోయినా పర్లేదు, నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడనుంటే వాడి కాళ్ళు మొక్కి డబ్బు తిరిగి ఇచ్చేసేవాడిని. ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలను చేసుకోవచ్చు, కానీ నీ దగ్గర నిజం దయాలనిపించలేదు. వదిలే అన్నా, పెళ్ళి ఆగిపోయిందని కాలేజే మార్పించారు. ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదివే ఆపించేస్తారన్నా. వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. డబ్బు కోసం నిన్ను వద్దనుకున్నాడు బెటరా, కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేసిన నేను బెటరా? నువ్వు అమ్మి పెడతానని తీసుకున్న దొంగ బంగారం విలువ 10 లక్షలు. ఎంత లెక్క చూసినా 3 లక్షలు తగ్గుతుంది సేటో. బాయ్, బొంబాయిలో హసన్ సెట్ కి నగలు చూపిద్దామని వెళ్ళాను బాయ్. అక్కడ జరిగిన రైడ్లో పోలీసులు నగలు తీసుకెళ్లిపోయారు. 5 వేలు లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాను బాయ్. कसम से నాకు కొంచెం టైం ఇస్తే कैसे भी करके आपका पैसा वापस कर दूंगा भाई. కాశీ 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 ఎలాగైనా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను కాశీ. కాశీ కాశీ వద్దు భాయ్, చూడదు భాయ్. కాశీ భాయ్, కాశీ కాశీ చూడ భాయ్. ఈ లోపల నువ్వు ఊరు వదిలి ఉడాయించకుండా సెక్యూరిటీ అబ్బా. నీ భాషలో చెప్పాలంటే తాకట్టు. 3 దినాల్లో 3 లక్షలు జమేసి దీన్ని తీసుకుపో. బిన్నే కట్టలేదనుకో, నీ అప్పు కింద దీన్ని జమేసుకో. దీని బిజినెస్లో పెడతా. 3 లక్షలు జమ అవ్వాలంటే ఇది దినానికి ఎంతమందితో ఎన్నిసార్లు పడుకోవాలనో లెక్క కట్టో. నీ లెక్కలో చిన్న బొక్కొందరా కాసే. కాశీగా ఆడి ఇయ్యాల్సిన లెక్క కింద ఆడి ప్రాపర్టీ జమేసుకో, తప్పులేదు. ఆ కుర్చీ, ఆ బల్ల మా అత్తమ్మ, ఇవన్నీ ఆడి ప్రాపర్టీ. కానీ ఈ అమ్మాయి నా ప్రాపర్టీ. అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తల దూరుస్తుండా. ఈ విషయం చాలా దూరం పోతుంది. దూరం యాడికబ్బా, ఈ అమ్మాయిని ఇడసకపోతే అందరినీ చంపి ఏడ్నే పూడిసి పెడతాగా. నువ్వు ఎంత తలగరేసినా ఏదో కుర్రాడు ఉడుకు రక్తం అని ఎలమందన్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఒక ఆడపిల్ల కోసం అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోకు. ఎలమందన్న ఎమ్మెల్యే అని తెలుసు కదా. నిన్ను తొక్కేయాలంటే 3 నిమిషాల పనే. సారా కావాలా, స్టువర్టుపురం కావాలా? సారా కావాలా, నా ప్రాణం కావాలా అని అడిగినా సారాయి కావాలి. సారా నాదే, స్టోట్ పొలం నాదే. అన్నయ్యతో చెప్పి వీటి సంగతి తర్వాత చూద్దాం. పద పద కాశీ. వదులు కాశీ, పద. రే కాశీగా పల్లాలో రేపటి నుంచి స్టోట్ పొరంలో దేవుడు పాట నాదే. స్టోట్ పొరంలో పనిచేసి ఏ గ్యాంగ్ అయినా ట్యాక్స్ నాకే కట్టాలి. నాగేశ్వరరావు కేర్ ఆఫ్ స్టోట్ పొరం కాదు, స్టోట్ పొరం కేర్ ఆఫ్ నాగేశ్వరరావు. ఎప్పటికీ
మద్రాసుకు వచ్చే దొంగ బంగారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బెసెంట్ నగర్ మనిషి సెంతిల్ కోసం నాగేశ్వరరావు అనుచరులు కాపు కాసి అతన్ని కిడ్నాప్ చేశారు. చెప్పరా చెప్పా. సరికి ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది? షిప్ ఆడముక జట్టికి వస్తుంది. ఇక్కడ నుంచి షిప్ ఉండే ప్రాంతం దగ్గరగా 3 మైళ్ళు ఉంటుంది. నాగే వదినా, ఏమైంది? సారాకి ఎల్లుండి పెళ్ళి. అన్ని రకాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. పప్పా సునీ నహీ రే. ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ఈపూర్ పాలెం 5 కిలోమీటర్స్, అక్కడి నుంచి తోటివారి పాలెం 10 నిమిషాలు. అమ్మోరు గుళ్ళో పెళ్ళి. ముझसे शादी करोगे? దొంగతనమే చెప్పి చేస్తా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని దొంగతనంగా పెళ్లి చేసుకోవటం. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. పెళ్లి మండపంలో అందరి ముందు తాళి కడతా. ఎవడొస్తాడో చూస్తా. మొదట అడ్డు వచ్చేదే మా నాన్న నాగి. నువ్వు కొట్లాటకు దిగితే మొదట కొట్టాల్సింది నాన్ననే. అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నాగి, మేరీ బాత్ సునో. ఒక్కసారి మన పెళ్లి జరిగిపోతే సబ్ ఠీక్ హో జాయేగా. బండ్ లోడ్ చేయండి రా. మేరీ బాత్ సునో. నాగి బండి వచ్చిందిరా. ఎక్కడికైనా వెళ్తున్నారా? నీ గురించి అన్నీ తెలిసే లవ్ చేశాను నాగి. నీ పనిలో ఉండే రిస్క్ ఏంటో కూడా నాకు తెలుసు. ఏ కారణం వల్లైనా నువ్వు పెళ్లి టైంకి రాలేకపోతే मेरी बारे में सोचा? मेरी सिचुएशन क्या होगी? ప్లీజ్ నాకి ఈ ఒక్క రోజు ఆగిపో. రేపొద్దున 5:30కి చీరాల రైల్వే స్టేషన్లో కలుద్దాం. మావుడు మాట ఇచ్చేశాడు. మీకు పెళ్ళై 3 నెలలు అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదమ్మా. ఏనాగి అంతేనా? నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. நம்ம சரக்கு வர நேரம் ஆச்சுரா. வரசா கிளம்புங்க. నాగి యారిగాడు సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళు బయలుదేరినట్టున్నారేమో. నాలుగు 5 9 8 6 5 నెంబర్తో కంటైనర్ ఉంటుంది. కంటైనర్ లోపల ఉన్న అన్ని బాక్సుల మీద చేపతల ఎడం వైపుకుంటుంది. కానీ
బంగారం ఉన్న బాక్స్ మీద మాత్రం చేపతల కుడివైపు ఉంటుంది. ఏంటి నాకు ఇది? ఇది సీల్ని కరిగించే ద్రవం. నాగి తొందరగా వాళ్ళు వస్తారేమో. త్వరగా రండి. అవునండి. ఈ సీల్ నా బాక్స్కి పెట్టే. இதாயா உங்க பாக்ஸ் எடுத்துக்கோங்க.